విమాన ప్రమాదాలు ప్రజల్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత నెలలో గుజరాత్లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో జరిగిన ఘోర విమాన ప్రమాదం 200 మందికి పైగా బలి తీసుకుంది. తాజాగా బంగ్లాదేశ్లోని ఢాకాలో మరో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఓ స్కూల్ ప్రాంగణంలో ఆర్మీ విమానం కుప్పకూలి పడిపోయింది. దీంతో అక్కడున్న విద్యార్థులు వెంటనే పరుగులు పెట్టారు. ప్రస్తుతానికి ఒక పైలట్, ఒక విద్యార్థి మాత్రమే చనిపోయారని అంటున్నా మృతుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆ ప్రదేశంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఢాకాలోని ఉత్తర ప్రాంతంలోని మైల్ స్టోన్ స్కూల్ అండ్ కాలేజీ క్యాంపస్లో మధ్యాహ్నం విమానం కూలిపోయింది. విమానాన్ని బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన జెట్ F-7 BGI విమానంగా గుర్తించారు అధికారులు. ఈ విమాన ప్రమాదంలో ఇద్దరు ఘటనా స్థలంలోనే చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరగగానే ఆ ప్రదేశంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన ఓ శిక్షణా విమానం పైలట్ నియంత్రణ కోల్పోవడంతో కుప్పకూలినట్లుగా చెబుతున్నారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో స్కూల్లో విద్యార్థులు ఉన్నారు. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు ఓ విద్యార్థి కూడా మరణించగా మరో 4గురికి తీవ్ర గాయాలయ్యాయని అగ్నిమాపక అధికారి లిమా ఖాన్ తెలిపారు. మరోవైపు స్పాట్లో సహాయక చర్యలు కొనసాగుతుండగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఇదే రోజు మన దేశంలో కూడా ఎయిర్ ఇండియా విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. కొచ్చి నుంచి బయలుదేరి ముంబైకి చేరుకున్న AI-2744 ఎయిర్ ఇండియా విమానం ముంబై ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతున్న సమయంలో రన్వే వైపు అదుపు తప్పింది. ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విమానం అదుపు తప్పి పక్కకు జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. వెంటనే స్పందించిన అత్యవసర ప్రతిస్పందన బృందాలు ప్రయాణికులు, సిబ్బందిని సురక్షితంగా దింపినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో విమానం ఇంజిన్, 3 టైర్లు దెబ్బతిన్నాయన్నారు. ప్రైమరీ రన్వే కొంతమేర ధ్వంసమైనట్లు తెలుస్తోంది. దీంతో ఇతర విమానాల ల్యాండింగ్ కోసం సెకండరీ రన్వేను వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు.